బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు. కవిత కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది అంటూ వెల్లడి. గంజాయితో పట్టుబడితే సంక్షేమ పథకాలకి అనర్హులు. హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు. బిగ్ రెయిన్ అలర్ట్. తెలంగాణకు 5 రోజుల పాటు భారీ వర్ష సూచన వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. చంద్రబాబు సర్కార్ మా భూములు లాక్కుంటోంది. నేడు జగన్ కి ఫిర్యాదు చేసిన కరేడు గ్రామ రైతులు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని నిరసిస్తూ నేడు ధర్నా చేపట్టిన వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. బీఆర్ఎస్ మాజీ మంత్రిపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. ఉన్నది 3 అడుగులే, ఎగిరెగిరి పడుతుందంటూ సెటైర్. మా సత్తా ఏంటో చూపిస్తాం. సీఎం రేవంత్ రెడ్డిపై తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మధ్య అనాధికారిక ఒప్పందం నడుస్తోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఇటీవల 3 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం కవితకు వచ్చిందని, ఇది నిజమో కాదో కాంగ్రెస్ పెద్దలే చెప్పాలని అన్నారు. అగ్రకులాల వాళ్లంతా ఏకమై తమపై బీసీలు దాడి చేయాలని చూస్తున్నారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. బీసీలందరూ ఏకమై రాజకీయ పార్టీగా ముందుకొస్తామని, రాష్ట్రంలో అధికారాన్ని చేపడతామని చెప్పారు. రాష్ట్రంలో బీసీలంతా ఒకవైపు, కల్వకుంట్ల కుటుంబం మరోవైపు అని అన్నారు. ఇవాళ తెలంగాణలో సంచలనంగా మారినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఏదైతే నా మీద హత్యాయత్నం ప్రయత్నం చేసిందో ఆ అంశంలో కొన్ని విచిత్రమైనటువంటి అంశాలు బయటకు వస్తాయి. నేను చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కేసీఆర్ గారి బుక్ ని రిఫరెన్స్ గా ప్రజల ముందు పెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా పల్లెత్తు నోరు మెదపకుండా కవిత చేసింది తప్పు అని నిర్ధారించుకున్న తర్వాత ఆమెకు ఎవరు మద్దతు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కల్వకుంట్ల కవితకు మేము అండగా ఉన్నామని మాట్లాడడం అంటే ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకట్లేదు. నేనొకటి చెప్తా ఉన్నా, మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు జైన్ కావడానికి రంగం సిద్దమైండే. ఇప్పటికి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అనధికారిక అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతా ఉంది. ఇది స్పష్టమైతా ఉంది. లేకుంటే తరఫున డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణానికి సీఎం చంద్రబాబు కారణమంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సెటైర్లు వేశారు. ఎండాకాలంలో వర్షాలు, వానాకాలంలో ఎండలు చంద్రబాబు సీఎంగా ఉండటం వల్లే జరుగుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఇలాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులలో రైతులు పంటలు వేయలేకపోతున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంటలు వేస్తే నాశనమేనని, ఆయన 5 ఏళ్ల హయాంలో ప్రతిదీ గిన్నీస్ బుక్ రికార్డేనని కేతిరెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్ ఎటు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అయితే ఆయన్ను ఆపేందుకు 2000 మంది పోలీసులు ఎందుకు అని కేతిరెడ్డి ప్రశ్నించారు. అక్రమ కేసులో కారాగారంలోకి నిర్బంధించడం జరిగింది. ఆయన్ను చూసి ఆయన ఎందుకు ఈ విధంగా అంటే పెట్టిన మరిన్ని కేసులు కూడా ఈ విధంగా దొంగ పెడుతున్నారు. ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది. పెద్దలు రామచంద్రాడన చెప్తున్న విధంగా మామూలుగా మేమేదన్నా ఆవేశపడతా అంటే ఎందుకులే రామ ఆగండి ఊరికి ఇవన్నీ పోతా అంటే ఇవన్నీ అని అనేవాళ్ళు. ఈరోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు, ఇది ఒక కొత్త సాంప్రదాయము, ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు, ఇది మళ్ళీ రివర్స్లో
వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని చూస్తున్నాము. ఖచ్చితంగా ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని లేవనెత్తుంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఈరోజు ప్రభుత్వాన్ని ఎలాగో అయితే మా మీద కేసులు ఇవన్నీ 4 ఏళ్ళు మాకు తప్పవు. నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటళ్ళు రిపేర్లు చేపిలేరు, నీట్గా చేపిలేరు. నెక్స్ట్ అయినా నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటళ్ళు రిపేర్లు చేపిలేరు, నీట్గా చేపిలేరు. నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది. ఈ సెంట్రల్ జైల్స్ అన్ని కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్ తో పెట్టుకుంటే రేపొద్దున మీకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి అది డెఫినెట్ గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సంవత్సరం రుతుపవనాలు తొందరగా వచ్చినప్పటికీ వర్షాలు మాత్రం ఆశించిన స్థాయిలో పడటం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ వెదర్ మ్యాన్ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు చెప్పారు. జూలై 17 నుండి 22 హైదరాబాద్ నగరంలో సహా దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో బలమైన తెలంగాణ వెదర్ మ్యాన్ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు చెప్పారు. జూలై 17, 22 హైదరాబాద్ నగరంతో సహా దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బలమైన ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు విస్తారంగా కురుస్తాయని అంచనా వేశారు. అలాగే జూలై 23, 28 మధ్య వరుసగా అల్పపీడనాలు కారణంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో ముసురుతో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల కదలికలపై దృష్టి సారించాలని, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని నిఘా పెట్టాలని హోంమంత్రి అనిత సూచించారు. గంజాయిని పండించే, విక్రయించే, వినియోగించే వారికి సంక్షేమ పథకాలను ఆపివేయాలన్న ప్రతిపాదన ఉందని, దీనిపై పునరాలోచన చేస్తామని చెప్పారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ మాజీ మంత్రి పెర్ని నాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గురించి మాట్లాడేవారు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. క్రైమ్లోని 10 క్రైమ్స్ వచ్చినాయి అనుకోండి, అందులోని 7 క్రైమ్స్ బేస్డ్ ఆన్ గాంజా కన్సంప్షన్. ఆడు గాంజా మత్తులోని చేసిన క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది. సో మెయిన్ అది అక్కడ మనం అరికట్టాలి అనుకున్నాం. కాబట్టి ఈ పోక్సో కేసులు ఎక్కువగా పెరగడానికి కూడా కారణం కూడా గాంజా, ఒక రకంగా చెప్పాలంటే. ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది ఏమన్నారంటే సిల్వర్ ఓక్ 3 సంవత్సరాలు పడుతుంది సిల్వర్ ఓక్ రావాలంటే. మరి ఈ మధ్య కాలంలో వాళ్ళకి జీవనోపాధి ఏంటి? సిల్వర్ ఓక్ కి 2.5 feet సిల్వర్ ఓక్ అవనియండి, మామిడి అవనియండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా 2.5 feet ఉంటుంది. ఇంటర్ క్రాప్ వేయచ్చు, 3 months క్రాప్, 4 months క్రాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజు మేము చేస్తున్నాం. జింజర్ ఇవ్వటం గానీ, జింజర్ కల్టివేషన్ వాళ్ళని ఒక అవగాహన కల్పించడం గానీ, పసుపు టర్మరిక్ కి సంబంధించింది గానీ, శనగలు ఇలాంటివి చేసే 3 months క్రాప్, 4 months క్రాప్స్ లో ఉండి వాళ్ళకి ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఏదైతే మనం సిల్వర్ ఓక్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మొక్కలు మనం ఇస్తున్నాము, వీటికి కూడా మెయింటెనెన్స్ కి ఒక్కొక్క ఎకరాకి దగ్గర 1,50,000 రూపాయలు వాళ్ళకి
అది మొక్కకి అది పిచ్ చేయడానికి నెక్స్ట్ వాటిని పెంచడానికి వీటన్నిటికీ కూడా సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఫినాన్షియల్ గా ఏ గిరిజనుడు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు అదర్ యాంగిల్ లో ఆలోచించుకోకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు చేస్తున్నాం. దానిలో కూడా మేము సక్సెస్ అయ్యామని చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నామండి. ఇంచుమించు 2024 అంటే మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2024 ఎండింగ్ వరకు దగ్గర దగ్గర 68,600 చరిత్రలో ఫస్ట్ టైం కూడా ఆటోమేటిక్ గా. సో ఎప్పుడు కూడా ఆస్తుల వరకు వెళ్ళాలి, మేము ఆస్తుల వరకు వెళ్తున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇప్పుడు కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో, ఇంకొకటి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాం, ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా ఇప్పుడు ఒకటి దొరుకుతారు, దొరికిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళ తాలూకా ఆస్తులు జప్తు చేస్తున్నాం. వాళ్ళు వేరే వారి పేర్లు చెప్పినా, ఎక్కడి నుంచి వస్తుంది హౌరీజన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పినా వాటన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు చేసింది ఏమీ లేదని, చెప్పుకోవడానికి ఏమీ లేదని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటేనని విమర్శించారు. నానాటికి ఆయన తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అసత్యాలతో సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని, అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని చెప్పారు. మా హయాంలో రేషన్ కార్డులు పంపిణీ జరగలేదని అంటున్న రేవంత్ చెంపదెబ్బకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఏ సభ పెట్టినా ఎక్కడికి పోయినా వేదిక ఏందో తెలుసుకోకుండా బడి పిల్లల కాడికి పోయినా అదే, ఐటీ పిల్లల కాడికి పోయినా అదే, కేసీఆర్ మీద ఏడుపు, కేసీఆర్ మీద బూతులు తప్ప నీ బతుకు ఇంకోటి రాదు. నీ మాట్లాడలేమా? మాకు రాదా భాష? నీకంటే అద్భుతంగా బూతులు కూడా మాట్లాడగా నీకు మాత్రం వస్తాయి అనుకో. కానీ నీలాంటి సంస్కారాన్ని మేము ప్రదర్శించాం. ఏం తెచ్చినావు, నీళ్ళు తెచ్చినావా, 3 రోజుల్లో ఇస్తావా, ఒకడేం దేవాదుల నుంచి ఇస్తా అంటాడు. మతి లేని మంత్రి నీళ్ళకి ఇచ్చిండ్రు, మతి లేదు శుతి లేదు, ఒక్కరికి సోయి లేదు. మంత్రివర్గం మంత్రి నుంచి మొదలు పెడితే మంత్రిని పెద్దపల్లి, రామగుండం, హుజూరాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా కనుక నీళ్ళు ఇస్తే కదా కేసీఆర్ వచ్చి నీళ్ళు ఇచ్చినాకనే కదా బతికింది. మరొక వైపు మలన సాగర్, కుండపోచమ్మ, బసవాపూర్ వరకు నీళ్ళు ఇస్తే కదా వ్యవసాయం పెరిగింది. 10 ఏళ్ళు ఏం చేసినావు, ఇవాళ 3 రోజులు ఇస్తానంటూ మాట్లాడుతున్నావు. నీ అజ్ఞానం. గత 5 సంవత్సరాలు వరుసగా నీళ్ళు ఇస్తే అద్భుతంగా వ్యవసాయం పెరిగింది, లక్షలాది ఎకరాలు పెరిగింది. ఇప్పుడు ఆ నీళ్లను నువ్వు ఏదైతే కొట్టుకపోయింది అని చెప్పి పదే నువ్వు వస్తుంటే బిడిగా నా చేతిలో ఉన్న మైకు గుంజుకుంటున్నప్పుడు జరిగిన వాగ్వాదం. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని నిరసిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహిళలు ధర్నా చేశారు. మహాత్మా జ్యోతి బాపుల విగ్రహానికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతలు వినతి పత్రం ఇచ్చారు. ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి మాట్లాడుతూ మహిళలపై దాడి చేస్తే హోంమంత్రి స్పందించలేదు, మహిళలపై దాడి చేస్తే అదే చివరి రోజన్న బాబు పవన్ ఎక్కడా అంటూ నిలదీశారు. టీడీపీ ఉన్మాదులను ఉత్పత్తి చేస్తుందంటూ వరద కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ పక్క నియోజకవర్గంలో కూడా పర్యటించకూడదా? చంద్రబాబు సర్కారుకు ప్రజలు బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు. నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు అంగళ్ళ దగ్గర నువ్వు బిహేవ్ చేసిన పద్ధతి చూసుకో. తర్జని చూపి చంపండి నరకని రా అని చెప్పింది చూసుకో. అలాగే తమాషాలు పడతానరా అందరికి రెచ్చగొట్టింది చూడు. ఆ రోజు నీ కార్యకర్తలు, అంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, మీ కార్యకర్తలు మీ గుండాల్లాగా బిహేవ్ చేసి పోలీసు వీళ్లను తరివేసి పోలీసు వెహికల్ను తిరిగేసి తగలబెట్టినట్టు ఇది గుర్తు తెచ్చుకోండి. ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఇటువంటి దాడి ఆవిడ మీద జరిగింది అనంటే అది కూడా పోలీసుల సమక్షంలో వాళ్ళ కళ్ల ముందే ఈ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు ఆవిడ ప్రయాణిస్తున్నటువంటి కారుని ధ్వంసం చేస్తూ బయగా మీ వాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు చేస్తుంటే కనీసం వాళ్ళందరినీ మందలించడం గాని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గాని ఎటువంటి ఆదేశాలు కూడా పోలీసులకు ఇచ్చినటువంటి దాఖలాలు మేమైతే చూడలేదు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మహిళలందరం కలిపి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గారైన హారిక గారి ఇంటికి వచ్చి ఆవిడికి ఓదార్చి ధైర్యం చెప్పడం జరిగింది. నిజంగా ఆవిడ నిన్న జరిగిన సంఘటన అంతా వివరిస్తూ ఉంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ఎంత దారుణమైన పాలన, ఎంత అరాచక పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతుందో దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఒక ప్రథమ పౌరురాలైన మహిళ, జిల్లాకి ప్రథమ పౌరురాలు ఆమె,
జడ్పీ చైర్పర్సన్ స్థాయి ఉన్న హారిక గారి మీద దాడి చేయడం అంటే నిజంగా చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. జడ్పీ చైర్పర్సన్ స్థాయి వ్యక్తికే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే సామాన్య మహిళలకి ఏం రక్షణ ఉంటుంది? సంవత్సరాల కాలంగా దాడుల పరంపర కొనసాగుతూనే ఉన్న నేపథ్యం ఈరోజు ఈ కార్యక్రమం కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దయచేసి ఈ విషయాన్ని రాజకీయంగా చూడటం కంటే ఒక మహిళకు జరిగిన అవమానంగా చూసి మీరందరూ తగిన చర్యలు తీసుకోవాలని గతంలో సంపద సృష్టించకపోగా కొన్ని కార్మిక సంఘాలకు సంబంధించి కానీ ఒక బీసీ సమాజ వర్గానికి సంబంధించిన సోదరి ఉప్పాల హారిక గారి మీద వారి భర్త పైన కూడా ఈరోజు చాలా దుర్మార్గంగా అరాచకంగా దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే బీసీ వర్గాల వారు ఉన్నారో, వెనకబడిన వర్గాల వారు అసత్యాలతో మీకున్న ప్రసార మాధ్యమాల ద్వారా ప్రతిపక్ష నాయకులపైన, ప్రతిపక్ష పార్టీ పైన పుంకానుగా తప్పుడు కథనాలతో తప్పుడు ప్రచారాలు మాని మీకు నిజంగా 70 సంవత్సరాల రాజకీయ అనుభవం, 70 సంవత్సరాల వయసు పైబడిన మీరు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకుని కూటమి ప్రభుత్వం చేస్తుంది మంచా చెడా అని ఆలోచిస్తే మీ మనస్సాక్షి కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తుంది. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.